టీ20 ప్రపంచ కప్‌లో 36 మ్యాచ్‌లో భాగంగా భారత్, నెదర్లాండ్స్ తలపడనున్నాయి. అయితే బుధవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో డచ్ అంటే నెదర్లాండ్స్‌తో జరిగే ఈ మ్యాచ్‌కు టీమిండియా కొన్ని మార్పులతో బరిలోకి దిగనుంది. ఇది మార్పులనాలా? లేకపోతే ప్రయోగం అనాలా? అంటే ఖచ్చితంగా ఇది ప్రయోగం అనే అనొచ్చు. ఎందుకంటే గత 2 మ్యాచ్‌ల్లో ఆడిన టీం ఇప్పుడు ఆడకుండా ఉండటానికి ప్రధానమైన కారణం భారత జట్టు సూపర్ 8లోకి చేరుకోవడమే. భారత జట్టు సూపర్ 8లో చేరుకోవటం వల్ల ఇప్పుడు ప్రయోగాలకు అవకాశం ఉంటుంది. బెంచ్ పైనున్న ఆటగాళ్ళు కానీ, లేకపోతే అవకాశం కోసం ఎదురు చూస్తున్న ప్లేయర్స్ కానీ, దీన్ని మంచిగా సద్వినియోగపరుచుకోవడానికి గొప్ప అవకాశం అనే చెప్పుకోవాలి. అయితే ఇక ఈ క్రమంలో గత 2 మ్యాచ్‌ల్లో ఆడిన టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్‌కు దూరంగా ఉంటాడు. భారత జట్టు ఇప్పటికే సూపర్ 8 దశకు చేరుకుంది. కాబట్టి రేపటి మ్యాచ్‌కు బుమ్రాకు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడిన కుల్దీప్ యాదవ్ నెదర్లాండ్స్‌తో ఆడే అవకాశం లేదు. అతని స్థానంలో ఎడమ చేతి వాటం పేసర్ అయిన హర్షదీప్ సింగ్ తిరిగి ప్లేయింగ్ 11లోకి వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా బుమ్రా స్థానంలో మహ్మద్ సిరాజ్‌ను జట్టులోకి తీసుకుంటున్నారు. దీని ప్రకారం గనక చూసుకున్నట్టయితే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా తరఫున ఇన్నింగ్స్ ప్రారంభించడంలో ఒక చిన్న అనుమానం ఉంది. ఇషాన్ కిషన్ బదులు ఇషాన్ కిషన్ బదులు సంజు శాంసన్ బరిలోకి దించే అవకాశం ఉంది. తిలక్ వర్మ 3వ స్థానంలోనూ, సూర్యకుమార్ యాదవ్ 4వ స్థానంలోనూ బ్యాటింగ్ చేయనున్నారు. ఇక మిగతా 3 స్థానాలలో ఆల్రౌండర్ హార్దిక్, శివం, అక్షర్ ఉంటారు. రింకు సింగ్ కూడా టీమిండియా తరఫున ఫినిషర్ పాత్ర పోషిస్తాడు. మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్ పేసర్లుగా కనిపిస్తూ ఉండగా వరుణ్ చక్రవర్తి స్పిన్నర్గా ప్లేయింగ్ 11లోకి వస్తాడు. దీని ప్రకారం టీమిండియా ప్రాబబుల్ 11 ఒకసారి కనుక చూస్తే అభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివం దుబే, రింకు సింగ్, అక్షర్, వరుణ్, హర్షదీప్, సిరాజ్. అయితే ఇక ఈ క్రమంలో మన భారత జట్టుకి ఇది ఒక రకంగా ప్రయోగం అని చెప్పొచ్చు. సంజు శాంసన్‌కి ఇది చివరి అవకాశం అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ సూపర్ 8కు చేరుకుంది. పైగా ఇది నెదర్లాండ్స్‌తో మ్యాచ్. నెదర్లాండ్స్‌తో మ్యాచ్ అంటే ఖచ్చితంగా మన ఆటగాళ్ళు కొద్దిగా రిలాక్స్ అవ్వచ్చు. వాళ్ళ వీక్ పాయింట్స్ మీద ఫోకస్ చేయొచ్చు. అలాగే పిచ్‌ని అలవాటు చేసుకోవడానికి ఇదొక అవకాశంగా భావించొచ్చు. ఈ క్రమంలో అసలు మన భారత జట్టు తరఫున ఈసారి అంటే ఈ ప్రపంచ కప్‌లో 2026లో ఎక్కువ మంది ఆటగాళ్ళు అరంగేట్రం చేయబోతున్నారు. అది ఏంటనేది ఒక్కసారి మనం చూద్దాం. ఫ్రెండ్స్, టీమిండియా నేడు అంటే ఫిబ్రవరి 18న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో తమ చివరి గ్రూప్ దశ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు స్వదేశంలో ఇప్పటివరకు ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడని జట్టుతో తలపడుతోంది. ఇంకా ఆ జట్టులోని 4 ఆటగాళ్లకు మాత్రమే భారత జట్టులో ఆడిన అనుభవం ఉందన్నమాట. సో టీమిండియా తన చివరి గ్రూప్ దశ మ్యాచ్‌ను నెదర్లాండ్స్‌తో ఆడనుంది. 2 జట్లకు ఇది చివరి లీగ్ దశ మ్యాచా? అయితే భారత జట్టు ఇప్పటికే 3 విజయాలతో సూపర్ 8 స్థానాన్ని ఖాయం చేసుకుంది. అయితే నెదర్లాండ్స్‌కు మంచి ప్రదర్శన ఇవ్వడానికి ఇదే చివరి అవకాశం. ఈ 2 జట్ల మధ్య ఇప్పటికే ఒకే ఒక టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ 2022 టీ20 ప్రపంచ కప్ సందర్భంగా సిడ్నీలో జరిగింది. టీమిండియా 56 పరుగుల తేడాతో గెలిచింది. ప్రస్తుత భారత జట్టులో సూర్య, హర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా మాత్రమే నెదర్లాండ్స్‌తో టీ20 మ్యాచ్ ఆడారు. ఈ 4 ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో పాల్గొంటున్నప్పటికీ కనీసం 7 ఆటగాళ్లు నెదర్లాండ్స్‌తో తమ తొలి టీ20 మ్యాచ్ ఆడనున్నారు. మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. టాస్ అరగంట ముందు అంటే సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభం జరుగుతుంది. ఇక టీం ఇండియా గ్రూప్ దశను విజయంతో ముగించాలని చూస్తోంది. కాకపోతే ప్రయోగాలకు కూడా ఇది మంచి అవకాశం అని కూడా భావిస్తోంది. అందుకనే ఈ రకమైన ప్రయోగాలు జరుగుతున్నాయి. అయితే సంజు శాంసన్ విషయంలో మాత్రం ఒక రకమైన క్లారిటీ అయితే లేదు. కానీ మిగతా ఇద్దరు ఆటగాళ్ల విషయంలో అంటే బుమ్రాని తీసేసి సిరాజ్‌ని, కుల్దీప్‌ని తీసేసి వరుణ్ చక్రవర్తిని గాని, హర్షదీప్ సింగ్‌ని గాని పెట్టడం అయితే కన్ఫర్మ్ అని అర్థమవుతుంది. ఎందుకనంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే సంజు శాంసన్ విషయంలో చాలా నిరాశగా ఉన్నారనమాట. మన భారత జట్టు బీసీసీఐ సెలెక్టర్ల టీం కానీ, హెడ్ కోచ్ కానీ ఇలాగా. సో ఈ క్రమంలో మరి మళ్ళీ సంజు శాంసన్‌కి అవకాశం ఇస్తారా? లేకపోతే ఇషాన్‌కే తన ఫామ్ కోల్పోకుండా ఉండటం కోసం చేస్తారా? అనేది తెలియటం లేదు. ఎందుకంటే నిజం చెప్పాలి అంటే
అయితే నిజం చెప్పాలి అంటే భారత జట్టులో సంజు శాంసన్ ఏ రకంగా అయితే పేలవమైన రీతిలో ఆడుతున్నాడో అదే క్రమంలో అభిషేక్ శర్మ కూడా అదే ఇబ్బంది పడుతున్నాడు. ఎందుకంటే ఆరంభం నుంచి తన బ్యాటింగ్‌తో చాలా నిరాశపరుస్తున్నాడు. భారీ అంచనాలతో టోర్నీకి వచ్చిన అతడు ఇప్పటి వరకు పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. ప్రారంభ కీలక మ్యాచ్‌ల్లో పరుగులు చేయలేకపోవడంతో పాటు అభిమానులు, నిపుణుల మధ్య ఈ విషయం గురించి చర్చ మొదలైంది. అంటే తనకి హెల్త్ ప్రాబ్లమ్ వల్ల తను అలాగా డీలా పడుతున్నాడా? లేకపోతే ప్రాక్టీస్ లోపమా? లేకపోతే ఏదైనా ఫార్మ్ కోల్పోయాడా? ఇలా రకరకాల ప్రశ్నలు. అయితే అతని స్థానం గురించి కూడా ఇప్పుడు చాలా పెద్ద చర్చ జరుగుతుంది. అయితే అభిషేక్ ప్రదర్శన గణాంకాలు ఆందోళన కలిగించేలా ఉన్నాయి. టీమిండియా తరఫున అతడు ఆడిన 2 మ్యాచ్‌ల్లో కూడా 0కి ఔట్ అయిపోయాడు. అయితే ఇక 7వ తేదీన యూఎస్ఏతో జరిగిన మ్యాచ్‌లో తొలి బంతికి గోల్డెన్ డక్, 15వ తారీఖు పాకిస్తాన్‌తో జరిగే హై వోల్టేజ్ మ్యాచ్‌లో 4 బంతులు ఆడినప్పటికీ కూడా మళ్ళీ ఖాతా తెరవకుండా పెవిలియన్‌కు చేరాడు. అంటే అటు సంజు శాంసన్ విషయంలో ఎంతలాగా ఆందోళన పడుతున్నారో, ఇటు అభిషేక్ విషయంలో కూడా అంతే ఆందోళన పడుతున్నారన్నమాట. ఇంకా చెప్పాలి అంటే సంజు శాంసన్ అంతకు మునుపు న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో పెద్దగా రాణించలేకపోయినప్పటికీ తనని తీసుకున్నారు జట్టులోకి. కానీ తన మీద అంత ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా అలాగే తనని బెంచ్‌కి పరిమితం చేశారు. కానీ అభిషేక్‌ని బెంచ్‌కి కూడా పరిమితం చేయలేరు కదా! ఎందుకనంటే ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. ఎందుకు చేయట్లేదు? ఎందుకు బెంచ్‌కి పరిమితం చేయట్లేదు అనేసేసి. అంత సులువు కాదు. ఎందుకంటే ప్రపంచ నంబర్ 1 టీ20 ర్యాంకర్‌గా, బ్యాటర్‌గా గుర్తింపు పొందినవాడు అభిషేక్ శర్మ. సో, ఇప్పుడు తనని అలాగా హాట్ పొటాటోలాగా పక్కన పెట్టేస్తే, తనకి కేవలం మానసిక బలం, శారీరక బలం మాత్రమే కాదు, తను మెంటల్‌గా కూడా వీక్ అవుతాడు. చాలా సందర్భాల్లో టీమిండియా మేనేజ్‌మెంట్ వరల్డ్ క్లాస్ ప్లేయర్‌లను బ్యాట్ ఫామ్‌లోనూ సపోర్ట్ చేసింది. ఒకే ఇన్నింగ్స్‌లో మొత్తం కథని మార్చేస్తుందని వాళ్ళ నమ్మకం. ఈ దశలో టాప్ ర్యాంక్ బ్యాటర్ అయిన అభిషేక్ శర్మను వాళ్ళు డ్రాప్ చేయలేరు. దానికి తోడు ఇషాన్‌తో పాటు ఓపెనర్‌గా బరిలోకి దిగాల్సిన సంజు శాంసన్ కూడా పెద్ద ఫామ్‌లో లేడు. అలాంటప్పుడు ఇంకా అభిషేక్‌కే ఓటు పడుతుంది కదా! అందులోనూ అతని పైన గట్టిగా నమ్మకం పెట్టుకుంది మన భారత జట్టు. అందుకనే ఇటువంటి విషయాలైతే మార్చట్ల. వాళ్ళ నిర్ణయాన్నయితే మార్చట్లేదనమాట. అయితే దానికి తోడు ఈ మధ్య కాలంలో బ్యాటింగ్ కోచ్ చెప్పిన విషయం ఏంటంటే, తను చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా ప్రాబ్లమ్ ఫీల్ అవుతున్నాడు. అంటే చాలా ఇబ్బంది పడుతున్నాడు. సో, దానివల్ల తను మేబీ బ్యాటింగ్ మీద ఫోకస్ చేయలేకపోవచ్చు. తనకు కొంచెం గ్యాప్ ఇచ్చి తను రికవర్ అవ్వడానికి టైం దొరికితే ఖచ్చితంగా తను మళ్ళీ తిరిగి తన ఫామ్‌లోకి వస్తాడని చెప్పడం అయితే జరుగుతుంది. సో, అది ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మన భారత జట్టు ఫైనల్స్‌లో ఎవరితో ఆడుతుంది అనేది నాకు జస్ట్ మెసేజ్ చేయండి. ఎందుకంటే మెసేజ్ అంటే కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఆస్ట్రేలియా జట్టు ఔట్ ఆఫ్ ది గేమ్. ఇంగ్లాండ్ జట్టు కూడా అంతంత మాత్రంగా ఉంది. ఓకే. న్యూజిలాండ్ జట్టుతో మొన్న 5 టీ20 సిరీస్‌లు ఆడారు. అది కూడా ఒక రకంగా మన భారత్ ముందు పేలవంగానే ఉంది. ఓకే. ఇక స్ట్రాంగ్‌గా ఉన్నది ఎవరయ్యా అంటే శ్రీలంక, సౌత్ ఆఫ్రికా ఇలాంటి జట్లు స్ట్రాంగ్‌గానే ఉన్నాయి. పాకిస్తాన్‌కి ఫైనల్‌కి వచ్చే అవకాశం లేదు. దాని సీన్ కూడా లేదు. సో, ఎవరు అనేది కామెంట్ సెక్షన్‌లో నాకు చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్.